19వ వచనం చూడండి. జ్ఞానుల జ్ఞానమును నేను, ఇది బైబిల్ దేవుని ప్రతిజ్ఞ. బైబిల్ దేవుని ప్రతిజ్ఞ. సువార్తకు విరోధంగా మాట్లాడే జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేతును, వివేకుల వివేకము నేను శూన్యపరతును. ఒకడు సైన్స్ అంటాడు, ఒకడు హేతువాదము, నాస్తికత్వము, ఇంకా అన్ని రకాల మతాలు. ఎవడు ఏ వాదన చేసినా ఫైనల్గా అవన్నీ వ్యర్థమైపోతాయి. అందరూ యేసుకే విరోధంగా మాట్లాడుతున్నారు. త్వరలోనే ఒక విచిత్రం జరగబోతుంది, ఒక విడ్డూరం జరగబోతుంది. సకల మతాల భక్తులు, నాస్తికులు సహా ఏకమై ఒక కొత్త మతాన్ని స్థాపించబోతున్నారు. నేను చెబుతున్నాను, ప్రవచనం గుర్తుపెట్టుకోండి. నాస్తికత్వం త్వరలోనే లేకుండా పోతుంది. నాస్తికులందరూ కూడా ఒక మతంలోకి వస్తారు. నాస్తికులు, అన్ని మతాల భక్తులు, క్రైస్తవులలో ఉండి కూడా క్రీస్తును రుచి చూడని నామకార్థ క్రైస్తవులు అందరూ కలిసి ఒక కొత్త మతంలోకి వస్తారు. అది మహాబబులోను వేశ్యామతం. నిమ్రోదు అనే ఒక పాతకాలపు చక్రవర్తి పునరవతారాన్ని ఆరాధించే మతం. రీఇన్కార్నేషన్ ఆఫ్ నిమ్రోద్. ఆదికాండము 11లో బబులోను కోటను, బబులోను సామ్రాజ్యాన్ని, ఆ బాబెలు గోపురాన్ని కట్టిన నిమ్రోదును ఆరాధించే ఒక మతం భూమి మీద రాబోతోంది. అప్పుడు అన్ని మతాలు కలిసి ఒక మతం అవుతాయి. యేసు రక్తము ద్వారా కడుగబడి నీటి మూలముగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన ధన్యులు మాత్రం ఒకవైపు వచ్చేస్తారు. వాళ్ళు తప్ప యేసు రక్తములో కడుగబడకుండా, నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించకుండా ఉన్నవాళ్ళు ఏ మతస్థులైనా, క్రైస్తవ మతస్థులైనా అందరూ కలిసి ఒక కొత్త మతం అవుతారు. అదే మహాబబులోని వేశ్య. దేవుడు లేడని వాదించిన నాస్తికులు కూడా పోయి వాడిని ఆరాధిస్తారు. వీడే దేవుడు రాని. ఈ విచిత్రం జరగబోతుంది. ఈ వాదోపవాదాలు ఎక్కువ